విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేటు మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రేపు సాయంత్రానికే పనులు కొలిక్కి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇరిగేషన్ యంత్రాంగం గేటు నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేటు మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రేపు సాయంత్రానికి పనులు కొలిక్కి వస్తాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఇరిగేషన్ యంత్రాంగం గేటు నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేటు మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రేపు సాయంత్రానికి పనులు కొలిక్కి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇరిగేషన్ యంత్రాంగం గేటు నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్నటువంటి 2 గేట్లకు సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలకు సంబంధించి మరమ్మతులకు సంబంధించినటువంటి సన్నాహకాలు భారీ ఎత్తున చేపట్టారు. ప్రైవేట్ సంస్థ ద్వారా ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి గేటు నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. దాదాపుగా 67వ నంబర్ గేటు దగ్గర, అదేవిధంగా 69వ నంబర్ గేటు, ఈ 2 గేట్లు వద్ద కూడా ఉన్నటువంటి సిమెంట్ బీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీమ్స్ దెబ్బతిన్నాయి. ఆ బీమ్స్ దెబ్బతినడంతో గేట్ని తిరిగి దించలేనటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుంటే కనుక అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఈ 2 గేట్లను పూర్తిగా మరమ్మతులు చేసేటువంటి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భారీ బీమ్ ఏదైతే ఉందో ఈ భారీ బీమ్ని ప్రస్తుతం దెబ్బతిన్నటువంటి బీమ్ స్థానంలో ఏర్పాటు చేయాలంటే ఇది ఒక రకంగా పిల్లర్ లాగా ఉంటుంది. దాదాపుగా 14 టన్నులకు సంబంధించినటువంటి బరువు ఉండేటువంటి ఈ పిల్లర్ని అక్కడ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం ద్వారా గేటుని తిరిగి యథాస్థానంలో ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన యంత్రాంగం దృష్టి సారించింది. ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీమ్ స్థానంలో ఈ భారీ నిర్మాణం, ఐరన్కి సంబంధించినటువంటి భారీ నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణాన్ని దాని స్థానంలో ఏర్పాటు చేస్తారో ఆ స్థానంలో ఏర్పాటు చేసిన తర్వాత గేట్ని తిరిగి యథాస్థానంలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పూర్తిగా ఈ దిమ్మని ఇక్కడ కనిపిస్తున్నటువంటి బీమ్ ఏదైతే ఉందో ఈ బీమ్ని తీసుకొచ్చి గేట్ని దిగువ స్థానానికి యథాస్థానంలో ఏర్పాటు చేసేందుకు ఈ బరువు ఉపయోగపడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్టుగా చైన్ సిస్టమ్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ చైన్ సిస్టమ్ పక్కన అక్కడ లాక్స్ కనిపిస్తున్నాయి. అవతల వైపున ఆ లాక్ స్థానంలో ఇక్కడ మనం చూసినటువంటి బీమ్ని ఏర్పాటు చేస్తారు. ఆ బీమ్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ బీము బ్యారేజీ గేటుకి రెండింటికి మధ్యలోకి వచ్చిన తర్వాత కానీ గేటుని తిరిగి యథాస్థానంలో ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. సో ఇప్పుడు ఈ అంశమే ప్రస్తుతం సవాలుగా మారింది. యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు ఈ గేట్ని తిరిగి ఏర్పాటు చేసి ఎత్తడానికి కావచ్చు, దించడానికి కావచ్చు ఉండేటువంటి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ బోట్సే ప్రధానమైనటువంటి కారణం. ఆ బోట్స్ ఇసుక బోట్స్ భారీ ఎత్తున ఎగువ ప్రాంతం నుంచి వరదకి కొట్టుకురావటం వలన ఆ బీమ్ని వచ్చినటువంటి సిమెంట్ బీమ్ని ఏదైతే ఢీకొట్టిందో ఆ ఢీకొట్టినటువంటి బీమ్తో అక్కడ సిమెంట్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రభావం కూడా ఏర్పడింది. అది కూడా దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఏ స్థాయిలో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి బీమ్స్ ఏదైతే ఉన్నాయో
ఉన్నాయో అంత ప్రవాహంతో అంత బరువుతో ఢీకొట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి చైన్ సిస్టమ్, ఆ చైన్ లాక్ చూస్తున్నాం మనం, ఆ చైన్ లాక్ చిన్న లాక్ ఏదైతే కనిపిస్తుందో ఆ లాక్ కూడా విరిగిపోయింది. అంటే ఏ స్థాయిలో ఎంత బరువు వచ్చింది, ఆ బరువుకు సంబంధించినటువంటి ప్రభావంతో గేటుకి అనుసంధానంగా ఉండేటువంటి ఒక పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ పూర్తిగా దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మొదటి గేటుకు సంబంధించి అంటే 67వ నెంబర్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ 67వ నెంబర్ గేటుకి సంబంధించినందుకు కూడా దిమ్మ పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నిర్మాణానికి సంబంధించినంత కూడా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే దాదాపుగా గేటు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసేటువంటి బీమ్ ఏదైతే ఉందో ఆ బీమ్కు సంబంధించినటువంటి నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. ఈ రెండింటిని జాయింట్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి గేటుకు అనుసంధానం చేస్తూ అక్కడ ఫిట్టింగ్ చేస్తారు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత కానీ గేట్ని ఎత్తాలన్నా కానీ దించాలన్నా కానీ వీలు పడేటువంటి అవకాశం ఉంటుంది, సాధ్యపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత ఇరిగేషన్కి సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నిర్మాణాలకు సంబంధించినంత వరకు కూడా అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం మొత్తం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటిపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి హరీష్ మీరు లైన్లో ఉండండి, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూస్తాం.